ఏమిటా 6 గుణాలు అన్నారు? జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి షాడ్గుణ్యయుక్తుడైనటువంటి శ్రీరంగనాథునితో కలిసినటువంటిదయా లక్ష్మీదేవి అనేటువంటిది. ఆమె మన చేత ఆశ్రయింపబడుతున్నటువంటిది, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటిది, దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటిది, భగవంతుడిని ఎల్లప్పుడూ విడవనటువంటిదై, సమాశ్లిష్టము కలిగినటువంటిదై, ఎల్లప్పుడూ కూడా ఆమె గాఢాలింగన పూర్వకంగా స్వామివారితో కలిసి ఉండేటువంటిదైనటువంటిది. ఆమె దోషము లేశము లేకుండా శ్రీమన్నారాయణుని యొక్క పట్టపు దేవి అయి సర్వ ప్రపంచమునకు మాత అయినటువంటిది. ఆమె విశేషించి నాకు మాత అయినటువంటిది, దిక్కులేని వారిని రక్షించేటువంటిదైన శ్రీదేవిని నేను శరణు వేడుతున్నాను అని ఆయన ప్రారంభించినటువంటి ఈ గద్యకు తాత్పర్యాంశం అది. అటువంటి శరణాగతి అనేది రామానుజులు ప్రతిపాదించినటువంటి చరమ శ్లోకంలో ప్రధానాంశం. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. దీన్ని ద్వయమంత్రం అంటారు. చరమశ్లోకం అంటే శరణాగతికి చెందినటువంటి శ్లోకాలు అనేకంగా మనకి అటు భారతంలో, ఇటు రామాయణంలో, ఇటు వరాహ పురాణంలో ప్రశస్తంగా చరమ శ్లోకాలని పెద్దలు ప్రతిపాదించారు. వాటిలో సకుదేవ ప్రపన్నాయ అనేటువంటి రామాయణ సంబంధమైనటువంటి శరణాగతిని, విభీషణుడికి శరణాగతి సుదీర్ఘమైనటువంటి చూపించినటువంటి ఆ రామాయణ శ్లోకం శరణాగతిని ప్రతిపాదించినటువంటి శ్లోకం. అటువంటి శరణాగతిని నేను ఇక్కడ నీకు వెడుతున్నానమ్మా అని ఈయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం కనుక ఇది శరణాగతి గద్య అనే పేరుతోనే ప్రశస్తమైంది. సమాజంలో మొట్టమొదటిదైనటువంటి గద్య అయినటువంటి శరణాగతి గద్య అనే పేరుతో ప్రశస్తమైనటువంటిదై ఇది పేరు పొందింది. అయితే శరణాగతి అంటే మామూలుగా భక్తులకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన మార్గం, భక్తి మార్గం అనేది. అయితే రామానుజులు ప్రతిపాదించినటువంటి ఈ మార్గం భక్తి మార్గం అనేటువంటిది త్రైవర్ణికులైనటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాది కులములకు మాత్రమే, వర్ణములకు మాత్రమే సాధారణమైనటువంటిది, మిగతా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటిది అన్న భావనలో ఆయన ఆలోచించినటువంటి వాడై భక్తి మార్గం కంటే సర్వమానవ జీవనాలకి కూడా ప్రధానమైనటువంటిది, ముక్తి మార్గ సోపానం వేసేటువంటిది అయినటువంటి ప్రపత్తి మార్గాన్ని ఆయన మనకు అందజేశాడు. పాంచరాత్రాగమానికి అనుకూలంగా ఆయన భారతదేశంలో విష్ణువును అర్చించటానికి ఉన్నటువంటి వైఖానస పాంచరాత్రం అనేటువంటి 2 విధానములలో వైఖానసాగమ విధానాన్ని అనుసరించడానికి అవకాశం లేదు కాబట్టి రెండవదైనటువంటి పాంచరాత్రాన్ని స్వాయత్తం చేసుకున్నటువంటి అవతారమూర్తిగా పేరు పొందినటువంటి వాడు రామానుజుడైనటువంటి వాడు. ఆయన ఏం చెప్పాడయ్యా అంటే విశ్వక్సేన సంహితలో ఉన్నటువంటి ప్రపత్తి తపసాం ఏషాం నాస్న్యాసాభ్యాం ఆహుహు ఉత్తమం సన్యాసః త్యాగ ఇత్యుక్తః శరణాగతి ఇతి అపి. తపస్సు అనేటువంటిది, ప్రపత్తి అనేటువంటిది ఇది రామాయణంలో దీర్ఘ శరణాగతి అయినటువంటిది అని తెలియజేసి పాంచరాత్ర ఆగమంలో శరణాగతి తత్వానికి 6 లక్షణాలున్నాయి. ఆనుకూలస్య సంకల్పః, ప్రాతికూలస్య వర్జనం, రక్షస్యతీతి విశ్వాసః, గోత్రత్వం వర్ణం తథా, ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతి. ఈ శరణాగతి గద్య శరణాగతి తత్వాన్ని, అమ్మవారికి సంబంధించిన శ్రీదేవి తత్వాన్ని ముందు అమ్మని మనం వేడుకుంటున్నాం. శ్రీవైష్ణవ సిద్ధాంతంలో విష్ణువుని కంటే కూడా లక్ష్మీ విశిష్టుడైనటువంటి విష్ణువునే మనం ప్రార్థన చేస్తాం. ద్వయమంత్రం కూడా అలాంటిదే. ద్వయమంత్రానికి వ్యాఖ్యానపూర్వకమైనటువంటిది శరణాగతి గద్య అని వ్యాఖ్యాతల యొక్క నిర్ణయం.
కొంతమంది వ్యాఖ్యాతలైతే ద్వయమంత్రంలో ఉండేటువంటి పూర్వార్థానికి శరణాగతి గద్య, ద్వితీయార్థానికి శ్రీరంగ గద్య వ్యాఖ్యానపూర్వకమైనటువంటివి అని విశ్లేషణ చేశారు. ఈ 6 విధాలైనటువంటి శరణాగతి తత్వానికి ఆనుకూలస్య సంకల్పః అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యమే తనకు అన్ని విధాలా అనుకూలమైనటువంటిది. భగవంతుని సాన్నిధ్యంలో మనం ఎప్పుడూ ఉండాలి, ఎక్కడో ఉండటం కాదు, సమీపంలో సాన్నిధ్యంలో మనం ఉండాలి అనేది ఒక లక్షణం ప్రపత్తి మార్గానికి. శరణాగతికి ప్రాతికూలస్య వర్జనం